ఇంట్లో ఆడపిల్ల ఉంటే సంతోషం, అందరికీ సంతోషమే కదండి. చెంగు చెంగుని ఎగురుతూ పట్టీలు పెట్టుకుని ఏమైనా అల్లరి చేస్తూ చక్కగా నాన్న మా అమ్మ అనుకుంటూ అలా తిరుగుతూ, ఆడపిల్ల ఉంటే ఇల్లు ఒక రకంగా కళ, ఆనందం, సంతోషం, ఎప్పుడు హుషారుగా ఉంటుంది. ఆడపిల్లలు ఉండాలి, నాకు చాలా ఇష్టం అండి ఆడపిల్లలు. ఇప్పుడు ఈ ఆడపిల్లడు ఇంట్లో ఉంటేనే ఇంత ఆనందంగా సంతోషంగా ఉంటే, ఈ ఆడపిల్ల నోట్లో దేవుడి మాటలు ఉంటే, ఈ ఆడపిల్ల దేవుడి మాటలు అమ్మకి చెబుతూ ఉంటే, నాన్నకి చెబుతూ ఉంటే, ఆ ఆడపిల్ల నోటు దేవుడు మాటలు వస్తూ ఉంటే ఆ ఇల్లు ఇంకెంత బాగుంటుందండి. మీరు ఆలోచించారా? ఆడపిల్లలు ఉంటేనే సంతోషంగా ఉంటామంటే, ఆడపిల్ల చక్కగా ఏమండి నాన్నని ఎంత ప్రేమగా చూసుకుంటుంది, నాన్న వాటర్ తెద్దాం అంటది, నాన్న భోజనం పెట్టినా అంటది, ఇల్లు తుడి చేస్తూ ఉంటుంది, సామాన్లు సర్దిస్తూ ఉంటుంది, అమ్మకు తోడుగా ఉంటుంది. నిజంగా ఆడపిల్ల ఉంటే ఒక రకమైన సంతోషం, ఇల్లు అంతా కూడా ఒక రకమైన ఆనందం కింద ఉంటుంది. మగోడే ఉంటాడండి, బయటకు పోయేస్తాడు, కొడుకుని నిద్రవుతూ ఉంటాడు, ఏదో గేమ్లు ఆడుకుంటూ ఉంటాడు. ఆ కిచెన్లోకి రాడు, అమ్మకి సాయం చేయడు, నాన్నకి సాయం చేయడు. కాస్త ఇల్లంతా తిరిగే పిల్ల ఎవరు చెప్పండి? ఆడపిల్ల. ఆడపిల్ల ఉంటే సంతోషంగా ఆనందం కింద ఉంటుంది. ఈ ఆడపిల్ల నోట దేవుడి మాటలుంటే కుటుంబం ఎంత బాగుంటుందండి.